ఏళ్ళు జైలు ఉండాలను. నేను పెట్టే కేస్తే నువ్వు జీవితంలో జైల్లో ఉండాలి ఈ రోజు. చూద్దాం పద. ఎస్ఐ గారు వస్తారులే కానీ ముందు మీకు గొడవ ఏంటో చెప్పండి. వీడు నా భార్యను రోజు కిటికీలకి వెళ్ళి చూస్తున్నాడు సార్. బట్టలు ఆరేసేటప్పుడు చూస్తున్నాడు, ముగ్గులు వేసేటప్పుడు చూస్తున్నాడు. అందుకోసం వీడి మీద అరేంజ్మెంట్ కేసు చేసేవాడు. పెడదామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నేను కొత్త బట్టలు పెట్టడానికి వచ్చాను అనుకున్నా, నేను కేసు పెట్టడానికి వచ్చాను నీ మీద. పిలవండి సార్, ఎస్ఐ గారిని పిలవండి సార్. నువ్వు పిలవగానే పుసుక్కుని వచ్చేయడానికి ఆయన మామూలు ఎస్ఐ కాదు, ఆయన ఎంట్రీకి ఒక ఎంట్రీ సాంగ్ ఉంటుంది. సాంగ్ ఉద్యోగం చేస్తున్నాడా లేకపోతే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నాడా? వీడియో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇంకో ఎంట్రీ సాంగ్ పెట్టండి. దండ పెడతా సార్. నేను కేసు పెట్టడానికి వచ్చాను సార్. పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి, రాకపోతే కిలో బంగారం పెట్టడానికి వస్తారా? ఆ కేసు అంటే చెప్పు. నా భార్యను కిటికీ రోజు చూస్తున్నారు సార్. ముగ్గులు వేసేటప్పుడు చూస్తాను, బట్టలు ఆరేసేటప్పుడు చూస్తాను సార్. నేను చూడదు. నువ్వు చూసా? ఇది కేసారా? ఇది కేసా అని అడుగుతున్నా. మాకున్న కేసులు తలలోకి వస్తుంటే మా భార్యను తాకాడు, మా భార్యను గోకాడు, ఏంట్రా ఈ కేసులు? వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేసి పంపించు. విషయానికి పోలీస్ స్టేషన్కి వచ్చేలేంటే సారీ చెప్పి ఎందుకు చెప్పాలి? సారీ నేను అడ్జస్ట్ చేసుకున్నా లేకపోతే సెకండ్ సినిమా తీసుకెళ్ళానా? ఏమండి ఏంటి ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ దాకా వచ్చి కేసు పెట్టుకుంటారా? 10 ఇంటికి వెళ్దాం. ఎస్ఐ గారు మేము కేసులు ఏం పెట్టట్లేదండి. అదే చెప్తున్నాను మీ ఆయనకి. నీ మాట ప్రకారం కేసు కూడా వాడి మీద పెట్టట్లేదు. పద వెళ్ళిపోదాం. పద. ఎందుకు పెట్టావు కేసు మీద వాడి మీద? నువ్వు ముందు కేసు పెట్టు, దాని తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటా. వాడు ఇద్దరు చూసుకుంటే కేసు పెట్టమంటారా ఏంటి? ఈ కేసుని పరిశీలించిన తర్వాత ఈ కేసుకి నేను కాంప్రమైజ్ అవద్దాం. అది సార్, నువ్వు సూపర్ ఎస్ఐ దొరికినావు. మీరు కేసు పెట్టాలి సార్. అది అరే ఆల్రెడీ ఆర్ఆర్ పడింది, నీ పిల్లల్ని తీసుకుని పో. సార్ మీరు ఆర్ఆర్ అంటే ఏమంటారు సార్? ఆర్ఆర్ అంటే రాజుకి రా అని అంటున్నాడు. హలో, నేను రాజుకి రాను, నేను కూడా ఆర్ఆర్ అని చెప్పిన. ఆ మాట మీద ఉంటా సార్. ఏరా మీ ఆవిడనా? అవును సార్. బాగా కట్నానికి కకృతి పడి చేసుకున్నట్టున్నావు. పెళ్ళైన తర్వాత పక్కింటి రాని మీద కకృతి పడుతున్నారా? సిగ్గులేదా పక్కింటి రాని చూడడానికి నీకు? కానిస్టేబుల్ సార్, వీడిని బొక్కలే. నువ్వేం చెయ్యి ప్లీజ్. ఏంటి చేసేది? చేసిందంతా చేసి నన్ను కరెంట్ చూసినప్పుడు తెలియదా సార్? బొక్కలు వేసి 4 రోజులు బాగా కుమ్మాను సార్. అప్పుడే తెలిసిన ఏదోకి ఇక్కడే ఉండు, 4 రోజుల తర్వాత రా. నీకు న్యాయం చేయడానికి నేను ఎంత అన్యాయం చేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే న్యాయం 4 పాదాల మీద నడిచినట్టుంది సార్. వెళ్దాం పదలే. నీ ఆవిడ తర్వాత వస్తుంది, నువ్వు వెళ్ళి. మావిడ ఇక్కడ ఎందుకు ఉండాలి సార్? కేసు గురించి విచారణ చేయాలయ్యా. ఆ విచారణ నాతో చేయండి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1914. వాడికి ఎక్కువ శిక్ష పడాలంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉండాలి. కేసు విచారణ చేసి పంపిస్తాను ఇంటికి వెళ్ళి. ఆ కేసు విచారణ అయిపోయినాక నా భార్యను తీసుకొని పోతా. అప్పటి వరకు నేను కూడా ఇక్కడ ఉంటా. ఓకే కూర్చో. కేసు గురించి నడుచుకుంటూ మాట్లాడుకుందాం. దామిని గారు, నా పక్కన అడుగులో అడుగేసి నడుస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ 3 అడుగులు ఉన్నవాడితో 7 అడుగులు ఎలా వేస్తారనిపిస్తుంది. ఒక్కసారి 7 అడుగులు వేసిన తర్వాత అవి తప్పటడుగులు అని తెలిసినా మనం ఏం చేయలేం. వీడు రెడీగా ఉంటాడు ఎప్పుడైనా. ఎవడోడు గోకుతాడని 7 అడుగులు అంటున్నారు ఏంటి సార్? వాడింటికి నీ ఇంటికి ఎన్ని అడుగులు దూరం అని అడుగుతున్నా. 7 అడుగులే సార్. అదే అడుగుతున్నా. టాయిలెట్ ఎక్కడ పోవాలి సార్? వెనక్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. దామిని గారు, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? పర్వాలేదండి. పర్వాలేదంటే తాగుతారనమాట. కానిస్టేబుల్ సార్, 2 కూల్ డ్రింకులు. అర్థమైంది సార్? అర్థమైందా సార్? కూల్ డ్రింక్ సార్. 2 కూల్ డ్రింక్ తెమ్మంటే ఒకటే కూల్ డ్రింక్ తెచ్చావేంటి కానిస్టేబుల్? అక్కడ 2 కూల్ డ్రింకులు లేవు అని 1 కూల్ డ్రింకే తెచ్చాను సార్. మరి 2 స్ట్రాలు తెచ్చావే? 2 కూల్ డ్రింకులు ఎలాగూ తేలేదు కదా, 2 స్ట్రాలైనా పట్టుకెళ్దాం అని తెచ్చాను సార్. ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ గా డ్యూటీ చేయట్లేదు కానిస్టేబుల్. సారీ సార్. కూల్ డ్రింక్ తాగండి. అయ్యో పర్వాలేదు, మీరు తాగండి. మీరు నా అతిథి దామిని గారు, తాగండి.
యామిని గారు నాకు కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం కానీ ఒకటే కూల్ డ్రింక్. అయ్యో పర్వాలేదండి, ఈ కూల్ డ్రింక్ లో స్ట్రా వేసుకొని తాగండి. అడక ముందరి ఉంటుంది. అమ్మా అమ్మా రే సుధాకర్, మీ ఆమెను చూసాను కదా కేసు పెట్టు. అక్కడ చూడు, ఆడు కూల్ డ్రింక్ ఇంకో స్ట్రా పెట్టాడు. ఇప్పుడు ఏమంటారా చెప్పు. నేను న్యాయం కోసం వస్తే ఇది అన్యాయమేంటి సార్? నీకు న్యాయం చేయడానికి మీ ఆవిడతో కూల్ డ్రింక్ తాగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు బ్రదర్. ఇది కూడా విచారణలో ఒక భాగమే. విచారణ అయిపోయింది కదా, అయిపోయింది కదా. నువ్వు రామ్మా, నువ్వు రావే, వెళ్ళిపోదాం. అంతే సార్, విచారణ ఎలాగే ఉండాలి, ఇదే రేంజ్ లో ఉండాలి విచారణ. నువ్వు రావే. ఏమండి వెళ్తున్నారా? 3 అడుగులు వాడితో నేను 7 అడుగులు వేసిన తర్వాత పిలిస్తే వెళ్ళాలిగా. ఇప్పటి వరకు చిరుగాలను చూశాను, పెనుగాలను చూశాను, సుడిగాలను చూశాను, కానీ ఈ ఆడగాలి ఏంటి కానిస్టేబుల్ కొత్తగా వింతగా ఉంది. దీనికి గాలిపల్లి అంటారు సార్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అనుకూలంగా చెప్పాలి. ప్రేమ గాలి అంటారు సార్. ఇప్పుడు చూడు ఆన్సర్ ఎంత ముద్దుగుందో. ప్రేమతో పాటు పగ కూడా ఉంది కానిస్టేబుల్. అదేంటి సార్? ఆ విషయం నాకు నాగబాబు గారికి తెలుసు. గుర్తుపట్టారు సార్ ఆ పొట్టోని? మొన్న స్కిట్ లో నా ఎంట్రీ అడిగి అప్పిగానిచ్చండి. మిమ్మల్ని నన్ను హట్ చేశారు సార్. వాడు పగదిర్చుకో. మీ కళ్ళల్లో ఆనందం చూసేంత వరకు వాని ఎట్టి పరిస్థితుల వల్ల సార్ వాళ్ళు పొట్టోని. వాళ్ళ వైఫ్ కూడా కన్వీనియంట్ గానే ఉంది. ఆ పొట్టో నంబర్ ఎంత? నాకు తెలుసు సార్, నాకు తెలుసు. చెప్పు. హలో హలో, సుధాకర్ స్పీకింగ్. ఎస్ఐ సురేందర్ స్పీకింగ్. సార్ సార్ చెప్పండి సార్. మీ ఆవిడని తీసుకొని పోలీస్ స్టేషన్ కి రా. ఇందాకే వచ్చి వెళ్ళాను కదా సార్, మళ్ళీ ఎందుకు? కేసు విచారణ చెయ్యాలి. సార్ ఎన్నిసార్లు చేస్తారు సార్ విచారణ? అరే పొద్దున రాత్రి వరకు చేస్తుంటా, వస్తా బొక్కలు నిన్ను కూడా ఏమంటావా? వస్తున్నా సార్. సార్ వచ్చారా? నువ్వు అనుకుంటూ మీ ఆవిడ ముందు పంపించు. ఎందుకు సార్? కేసు విచారణ చేయాలి, ముందుకు రండి. ఆ విచారణ నాన్న చేయండి. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1939. ఆ యుద్ధానికి కేసుకి సంబంధం ఏంటి సార్? నాకు తెలుసు సార్. అరే అర్థమైంది ఇప్పుడు. అందమైన పిల్లం అంటే పక్కింటితో కాదు, పత్తి కొడుతున్న ప్రాబ్లమే. నాకు ఇప్పుడు అర్థమైందిరా, మన ఇద్దరం కాంప్రమైజ్ కద్దాం రా. నేను చచ్చారాను. ఈ కథ క్లైమాక్స్ వచ్చారు, నేను చూడాలంతే. సార్ మీకు దండం పెడతాను సార్, కేసు విచారణ అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తా సార్. ఈ రోజు మా ఆవిడ బర్త్డే సార్, తీసుకెళ్దాం అనుకున్నా. కానిస్టేబుల్ సార్, స్టేషన్లో బర్త్డే సెలబ్రేషన్ అర్థమైంది సార్. చేస్తే నేను చేయాలి, మీరు చేయడం ఏంటి సార్? కేక్ రెడీ సార్. నేనే జరిపించుకుంటా నా భార్యకి. జరగండి. నువ్వు సెలబ్రేట్ చేసిన నేను సెలబ్రేట్ చేసిన ఆవిడ సంతోషం కోసమేగా. మీరు కేక్ కట్ చేయండి. కామన్ పీపుల్ గా మనము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన మనకు సెలబ్రేట్ చేస్తున్నాడండి. కేసు మొత్తం డౌన్ చేసుకుంటాను సార్. ఆడు నా భార్యను చూడలేదు, నేను కేసు పెట్టడానికి రాలేదు. లేదు సార్, నేను చూశాను. ముగ్గురు చూశాను అంతెంది సార్. అలా ఆవిడ నా ఉద్దేశంలో చూశాను సార్. సార్ మీ పని అయ్యేంత వరకు కేసు విచారణలో ఉండాలి. మీరు కేక్ కట్ చేయండి. మీ బర్త్డే సెలబ్రేషన్ స్టేషన్ లో చేస్తున్నాను. టైం ముందు ఉంటే పార్క్ హ్యాపీగా చేసేవాడిని. మొగుడు నేనైతే ఆయన నోట్లో కేక్ పెడతాడైతే కేక్ నోట్ తెప్పించాడు, ఆయన తెప్పించాడు. ఆయన కిలో కేక్ తెప్పించినప్పుడు మనం 1/2 కిలో ప్రేమను పంచలేమా? కపర రీతిలోన కాలమంతా లెక్కలు గట్టి గుండెలోని నీ పేరు జపమాయే. ఇది మనకెప్పుడు తెలియని ఎనగని తురుపేమై మరపిస్తూ ఉంటే కంటికేమో కొనుకే దూరపు చుట్టమాయే. ఏంటి సార్ ఇది? రింగ్ పెట్టేశారా? అంటే ఇంకా క్లైమాక్స్ వచ్చేట్లే, ప్రీ క్లైమాక్స్ కదా. విచారణ అయిపోయింది కదా, చాలా థ్యాంక్స్. పద వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్, మీ ఆవిడని జాగ్రత్త చూసుకోండి. ఆవిడ సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ చాలా మంది కోరుకుంటారు. ఆవిడ కరిగిపోతుంది చూసావాడి, మంచులా కరుగుతుంది అక్కడ. సార్ నాకు ఉరి శిక్ష పడినా పర్లేదు సార్. ఆవిడ మాట వదొద్దు సార్. ఈ కథ క్లైమాక్స్ ఏంటో నాతో పాటు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఇక్కడ చెప్పదా పద.
ఉంగరాన్ని తీయండి. వచ్చింది. ఒకసారి ఈ ఉంగరం తీయండి. రావట్లే. మీరు పెట్టిన ఉంగరం వచ్చేసింది, ఆయన పెట్టిన ఉంగరం రావట్లేదు. రాదు రాదు రాదు. ఎందుకు? ఎందుకంటే నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదండి. అర్థమే చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. ఎస్ఐ గారు! పిలిచారా? అవునండి. చెప్పాను కదా బ్రదర్, నీకు న్యాయం చేయడానికి ఎంత అన్యాయం చేస్తాను. సరే ఇది అన్యాయమని ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఒక్కరినని చెప్పించి మీ ఆవిడని వదిలేస్తాను. నేను అందరితో అనిపిస్తా చూడు. ఒకసారి అన్యాయం అని చెప్పండి సార్. పోయినసారి చంద్రని హత్య చేసేవరా, నేను హత్య అయ్యాను. చంద్ర ఇదే న్యాయం అనిపిస్తుంది. కారు వదలు ఇంత ఏరియా లేవని చెప్పించు. ఆమెకి ఆ మ్యాటర్ తెలియదు. ఈమె దగ్గర పోయినా నాకు పని కాదని నాకు తెలుసు. నేను డైరెక్టర్ దగ్గర పోతా. సుధాకర్, మీ ఆవిడ నీకు తప్పని వాళ్ళదు, పక్కరు దక్కిందా కదా ఆనందంగా ఉందిరా. నిన్న నరికి పోగులు పెడతా. ఈ శుభ సందర్భంగా జైల్లో ఉన్న ఖైదీలందరినీ రిలీజ్ చేస్తున్నా. కంగ్రాట్స్ సార్, సమయానికి గిఫ్ట్ కూడా తేలేదు, ఏమనుకోద్దు. బయట ఉన్న వాళ్ళని జైలు ఖైదీలు చేస్తున్నా. వస్తానా సుధాకర్? లోపడతాయి. ఈ సందర్భంగా ఒక 10 రోజులు స్టేషన్ హాల్లో పెడుతున్నా, నువ్వు కూడా వెళ్ళిపో. సార్